అందరికీ నమస్కారం. నా పేరు వర్షాల శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని, అలాగే జనశక్తి మజ్దూర్ సభ జేఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ముందుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలని, ఉత్తరాంధ్ర జీవనాడి పూర్వ వైభవంతో మరలా మనగలగాలని, శైలిలో విలీనం జరగాలని కోరుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, ఉమ్మడి తెలుగు ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అందరూ ఆకాంక్ష నెరవేరాలని చెప్పి ఆ దిశగా ప్రయత్నాల్లో భాగంగా గత 2 నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగేందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రయత్నాలు చేశాం. చివరకు నిన్న అవకాశం దొరికింది. గ్రీవెన్స్ డే వినతుల స్వీకరణ, వేలాది మంది పబ్లిక్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వేలాదిగా తరలొచ్చి వినతులు వెల్లువగా వస్తుంది అక్కడ. అదే సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు వచ్చారు. వారు కూడా విజ్ఞప్తి చేసుకుంటారని చెప్పి పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారి ద్వారా కలవడం జరిగింది. కలిసే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు అని చెప్పి అన్ని పత్రికల్లోనూ కూడా మనమే చెప్పడం జరిగింది. అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అయితే అనేక మందికి ఏమన్నారు, అసలు ఏం జరిగింది, మీటింగ్ తాలూకా వివరాలు ఏంటి అని చెప్పి సుమారు ఈవేళ 300 నుంచి 400 మంది పైన టెలిఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా అడుగుతున్నారు. అయితే మనం అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా విశాఖపట్నానికి బయలుదేరి వచ్చేసాం. మీడియా వారికి ఎవరికి కూడా అక్కడ అందుబాటులో లేరు, ఎవరిని మనం కలిసి చెప్పే ప్రయత్నం చేయలేదు. ప్రింట్ మీడియాకి మాత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అయితే సౌహృదభావమైన వాతావరణంలో మన సమస్యలు ఒక్కొక్కటిగా, సమస్యకు పరిష్కారం మన దగ్గర ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం కానీ, మేధావి వర్గం కానీ, టెక్నో ఎకనామిక్స్ ఫ్యాక్టరీ తెలిసిన వాళ్ళు కానీ మనకిచ్చిన ఇన్పుట్స్ ఆయన ముందు ఉంచడానికి అవకాశం కుదరలేదు. వినతులు వెళ్ళి అక్కడ వేలాది మంది జనం ఉన్నారు. దాంట్లో ఆయన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎంతో తపనగా ఆయన చూస్తే చాలా ఆ వయసులో కూడా చాలా ఉందాగా వ్యవహరిస్తూ అందరినీ కూడా హక్కును చేర్చుకుని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడిగి పరిష్కార మార్గానికి అక్కడ ఎంతో చొరవ చూపుతున్నారు ఆయన. ఆ సందర్భంలో మనం ఒక 10 నిమిషాలు కలిసే అవకాశం దొరికింది. ఆ అవకాశంలో 4-5 అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు, నేను చెప్పేది మీరు వినండి, ప్లాంట్ని మీరు ఉద్యోగ సంఘాలుగా, మీరు కార్మికులు మీరంతా కలిసి పనిచేసి లాభాల బాటలోకి ప్లాంట్ని తీసుకురండి. లాభాల బాటలోకి తీసుకొచ్చినట్టయితే నేను చేయగలిగిన సహకారం నేను అందిస్తాను. కేంద్ర మంత్రులతో కానీ, ప్రధానమంత్రి గారితో కానీ మాట్లాడి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మధ్యలో మన నాయకులు మాట్లాడినా, స్వయాన పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడినా ఆయన కొంత వారించి, నేను చెప్పేది వినండి అయ్యా, నేను ఏం చెప్తున్నాను వినండి, మీరు చెప్పొద్దు, మీరు వినండి అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడి ఆయన క్లియర్గా ఇదే విషయాన్ని మీరు ముందు ఉత్పత్తిలో ముందుకు తీసుకెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యా, మాకు ఉత్పత్తికి కావాల్సినటువంటి
రా మెటీరియల్ లేదు. కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న ఏ అయితే ఆంక్షలు విధించిందో 100% ఈ పరిశ్రమను అమ్మేస్తాం, ప్రైవేటీకరణ చేస్తాం, మలి దశలో అమ్మనివ్వట్లేదు కాబట్టి మీరు ఉద్యమాలు చేస్తున్నారు, దీన్ని ఆపాలని కోరుతున్నారు కాబట్టి దీన్ని మూసేస్తామని చెప్పి వారు ప్రకటించిన తర్వాత రా మెటీరియల్ లేకుండా చేశారు, వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు లేకుండా చేశారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, బ్యాంకర్స్ నుంచి ఎవరి నుంచి కూడా అప్పు పుట్టకుండా చేస్తున్నారు. స్వయంగా మా కాళ్ళ మీద నిలబడి ఇప్పటి వరకు నిలదొక్కున్నటువంటి 1 కేజీ మైన్ కూడా లేకుండా భారతదేశంలో ప్రైవేట్ వాళ్ళకి 100-150 సంవత్సరాలకు సరిపడినటువంటి గనులు ఉన్నాయి. టాటా ప్రైవేట్ కంపెనీలకి, సెయిల్ కానీ, ఎస్ఆర్ కానీ వీళ్ళందరికీ ఉన్నాయి. ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేవు. దానికి ప్రధాన కారణం మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత మైన్స్ ఉండాలని తెలీదా? ఎవరు కూడా సొంత గనుల కోసం ప్రయత్నం చేయలేదు. ఆ పాపాన్ని కార్మిక వర్గం మీద, ఈ ప్రాంత ప్రజానీకం మీద విలువైన పంట భూముల్ని 26,000 ఎకరాలు భూముల్ని 64 గ్రామాలు ఖాళీ చేసి ఇచ్చినటువంటి నిర్వాసితులకు ఉపాధి లేదు. వాళ్ళు ఈ రోజు కూడా అలో రామచంద్ర అని చెప్పి తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నడిపించినట్టయితే గతంలో అనేక సందర్భాల్లో మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచింది. అనేక సందర్భాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని రేటెడ్ కెపాసిటీతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక రివార్డుల్ని సొంతం చేసుకున్నటువంటి పరిశ్రమ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కనీసం ఒక 5-10 నిమిషాలు ఇంత మహోన్నతమైన కంపెనీ ఆయనే చెప్పారు గతంలో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ద్వారా వచ్చింది. ఈ పరిశ్రమని మనం కాపాడుకుందాం. నా వంతు నేను 100% దీని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా నేను కృషి చేస్తాను. మీరు కూటమికి ఓట్లేసి గెలిపించున్నారు. మీరిచ్చిన పిలుపుకి మేము పూర్తి స్థాయిలో గాజువాకలో నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి 95,000 ఓట్ల మెజారిటీ ఇచ్చాం. అలాగే విశాఖ నగరంలో ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్ గారిని 5 లక్షల మెజారిటీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీస్ ఇవన్నీ కూడా. ఎంటైర్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ, ఈ ప్రాంతంలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి కంపెనీ. 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కడుపు నిండా అన్నం పెడుతున్న కంపెనీ. ఎంతో మంది అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఈ పరిశ్రమను నమ్ముకున్న వాళ్ళు కానీ, చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇవాళ ఇంత అభివృద్ధి చెందిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మ ఈ ప్లాంట్కి అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు నిలబడి అందరూ కూడా పూర్తి స్థాయిలో మెజారిటీని ఇస్తే ఇవాళ 2 నెలలు గడుస్తుంది. 4 సార్లు ప్రధానమంత్రిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ సందర్భంలోనూ కూడా స్టీల్ ప్లాంట్ అంశాన్ని తీసుకువెళ్ళలేదు. 11 మంది కేంద్ర మంత్రులను కలిశారు. ఆయన ఉక్కు శాఖ మంత్రిని కలవలేదు. ప్రయారిటీ లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి భావన ప్రతి ఉక్కు కార్మికుల కుటుంబాల్లోని ఈ ప్రాంత ప్రజానికంలో ఉంది. కాబట్టి పల్లా శ్రీనివాస్ గారి దగ్గర మొరపెట్టుకున్నాం. అయ్యా, త్వరితగతిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశాన్ని కల్పించండి, మన గోడు వినిపించుకుందాం అని అంటే గ్రీవెన్స్లో ఆయన తీసుకెళ్ళి నిలబెట్టడం జరిగింది. చెప్పగలిగింది చెప్పాం. ఆయన అయితే నేను పూర్తిగా సహకరిస్తాను అని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రి 25 రోజుల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి ఈ ప్లాంట్ నేను విన్నదానికంటే చూసిన తర్వాత చాలా మహోన్నతమైన కంపెనీ అని చెప్పి నాకు అర్థమైంది. పూర్తిగా ఈ కంపెనీని ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు ఇది కేబినెట్ నిర్ణయం కాబట్టి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ప్రధానమంత్రితో మాట్లాడి దానికి టైం కావాలి. ఒక నెల 15 రోజులు 2 నెలలు నాకు సమయం ఇవ్వండి. ఈలోపు
మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ షార్టేజ్ ఉంది కాబట్టి నష్టాలు భారీగా మూటకట్టుకున్నారు కాబట్టి సెయిల్ ద్వారా ఎన్ఎండిసి ద్వారా మీకు రా మెటీరియల్ ఇస్తానని చెప్పి స్టేట్ మినిస్టరు, సిఎండి, డైరెక్టర్స్, కార్మిక సంఘాల మధ్యలో ఆయన హామీ ఇచ్చి ఆయన వెళ్ళిన రెండో రోజు నుంచే 14,000 15,000 టన్నుల లిక్విడ్ స్టీల్ వస్తున్నటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ల నుంచి 7,000 8,000కి పడిపోయిన పరిస్థితి వచ్చింది. హ్యాండ్ టు మౌత్ రోజు రా మెటీరియల్ చూసుకున్న పరిస్థితి. విదేశీ కోకింగ్ కోల్లేదు. ఏమన్నా గంగవరం పట్టుకు వెసలు వస్తే వెంటనే కోర్టు అటాచ్మెంట్కి ఒక ముఠా తయారయ్యి వాళ్ళు కావాలని చెప్పి ఇమీడియట్గా అటాచ్మెంట్కి వెళ్ళిపోవడం, అక్కడ కోకింగ్ కోల్ నిలుపుదల చేయడం. 3.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ విదేశీ నుంచి వచ్చినటువంటి కోకింగ్ కోల్ గంగవరం పోర్టులో ఉండిపోయింది. లక్షల టన్నులు ఉన్న సెయిలు మైన్ పోర్ట్లోని, విశాఖపట్నం పోర్ట్లోని, గంగవరం పోర్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ని మనకి వాళ్ళు గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత ఇవ్వడం మానేశారంటే అనేక అనుమానాలు తావిస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణ ఉత్పత్తి దిశగా నడిపేందుకు కృషి చేయండి అని చెప్పి మనం అడిగిన దానికి అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మనం పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా గతంలో మనం అనేక ప్రయత్నాలు చేసాం. 22 సార్లు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి ఒక్కసారి కూడా విశాఖ ఉక్కు అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కేంద్రం నిలబడడానికి వెన్నుదన్నుగా ఉండడానికి, వేళ కేంద్ర ప్రభుత్వం నడపడానికి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం హెల్ప్ చేశారు. మనం భారీ మెజారిటీతో గెలిపించాం కాబట్టి ఇవాళ కేంద్రంలో బీజేపీ పాలన నడుస్తుంది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కొంత సమయం కేటాయించి టెక్నో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ తెలిసినటువంటి మేధావులతో ఒక కమిటీ వేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని త్వరితగతిన సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, సాధారణ ఉత్పత్తి దిశగా ఈ ప్లాంట్ నడిచినట్టయితే 100% మరలా నిలబడగలుగుతుంది. ఆ దిశగా మీరు కృషి చేయాలని, శైలిలో విలీనం చేయడం కోసం ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మనం కోరుతున్నాం. అనేక విషయాలు ఆయన దగ్గర చెప్పాలనుకున్నా చెప్పే అవకాశం కానీ పరిస్థితులు కానీ అక్కడ సానుకూలత లేకపోవడంతో ఆయన చెప్పిన 2 మొక్కలు విని వచ్చేయడం జరిగింది. ఎంతో ఆశతో వెళ్ళాం. మీరు రాజకీయాలు చేయొద్దు, ఎక్కువ రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. కార్మిక సంఘాల మధ్యలో ఉన్నటువంటి అనేక ఇబ్బందికర పరిస్థితుల్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ని రాజకీయాలు ఉన్నా ఇక్కడ సంఘాల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ అందరం తెలుగువారంతా ఒకటే. ఈ తెలుగువారి ఆశాదీపం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇప్పుడు దీన్ని నిలబెట్టే అవకాశం చరిత్రలో మీకు ఒక సువర్ణాక్షరాలతో నిలబడిపోయే అవకాశం మీకు వచ్చింది. ఇది 100% నుంచి 85%కి దిగజారిపోయింది. ఈ పరిశ్రమ మనగలగాలంటే మీలాంటి పెద్దలు సహృదయంతో అర్థం చేసుకుని దీన్ని నిలబెట్టినట్టయితేనే నిలబడుతుంది. ఇది ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి వారు పార్లమెంట్లో ప్రకటించి ఆ దిశగా అనేక విభాగాలను మూసేశారు. వేల లక్షల కోట్లతో తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్, రేటెడ్ కెపాసిటీతో పనిచేసే ఎక్విప్మెంట్ వేళ తుప్పు పట్టి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఉత్పత్తి గణనీయంగా పెంచుకుంటూ వెళ్ళే పరిశ్రమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి వేసి
సాధారణ ఉష్ణోగ్రతలు కూడా లేని పరిస్థితికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వేళ తీసుకురావడం జరిగింది. ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయకపోతే బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ కానీ, కోకోవన్ గ్యాస్ కానీ, అనేక లిక్విడ్ గ్యాసెస్ కానీ, ఇవన్నీ ఏదైనా పరిస్థితులు అనుకూలించక ప్రమాదం జరిగితే భారీ విస్ఫోటనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుద్ది. 100% నడిచే కంపెనీని 15% తీసుకొచ్చినట్టయితే ఏ స్థాయిలో డ్యామేజ్ ఉంటుంది, ఏ స్థాయిలో టెంపరేచర్స్ డెవలప్ అవుతాయి, ఏ స్థాయిలో విస్ఫోటనాలు జరుగుతాయో మీకు తెలియదు కాదు. ఒకటే రెండు ప్రధానమైన అంశాలను కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో నిన్న రావడం జరిగింది. భవిష్యత్తులో అయినా సరే అట్లీస్ట్ ప్రజాప్రతినిధులు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి వాస్తవిక పరిస్థితుల్ని గమనించి ఈ పరిస్థితుల్ని వారి ముందు ఉంచినట్టయితే త్వరితగతిన ఈ పరిశ్రమకి అవకాశం దొరుకుతుందని చెప్పి నమ్ముతూ పూర్తిగా వర్కింగ్ క్యాపిటల్ కావాల్సినటువంటి సహకారాన్ని అందివ్వాలి. అలాగే సాధారణ ఉత్పత్తి తీసుకోవడానికి కావాల్సిన సెయిల్ నుంచి, ఎన్ఎండిసి నుంచి, ఒకే మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి సెయిల్, ఎన్ఎండిసి నుంచి గతంలో జ్యోతి ఆదిత్యరాజ్ సింధియా గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫటాఫట్ ఎన్ని కావాల్సిన రేక్స్ కానీ, రైల్వే వాళ్ళతో మాట్లాడే రేక్స్ కానీ, అలాగే ప్లెంటీ ఆఫ్ మెటీరియల్కి సంబంధించి వ్యాగన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ఎండిసి నుంచి, సెయిల్ నుంచి కూడా ఇతోధికంగా సహకరించారు. ఎప్పటి నుంచో ఇది కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు కొత్తగా సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మరీ టైట్ చేశారు. కొంత వెసులుబాటు వస్తుంది, దేశం అంతా వెసులుబాటు వచ్చింది, మోడీ గారికి మెజారిటీ తగ్గింది. కొన్ని వాటిలో ఆయన సమయాన్ని పాటిస్తూ న్యూట్రల్గా వెళుతున్నారని అంటే మన మీద మెడ మీద పెట్టిన కత్తి మాత్రం తీయలేదు. అది అలాగే ఉంచి ఎప్పుడు దీన్ని మట్టు పెడతారో తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి త్వరితగతిన దీనిపై స్పందించాలని పెద్దగా నిన్న జరిగిన సమావేశంలో ఆయన సానుకూలంగా స్పందించిన అవసరం ఒకటే, మీరు పనిచేయండి, లాభాలు తీసిరండి, పనిచేయడానికి రా మెటీరియల్ లేదు, మీరు తినండి, బాగా పరిగెట్టండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి అంటే ఒక పూట కూడా తినడానికి బ్రేక్ఫాస్ట్ కూడా లేనడికి లంచ్ ఎక్కడ వస్తుంది, డిన్నర్ ఎక్కడ వస్తుంది, పరుగు ఎక్కడ పెడతాడు. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఉక్కు యాజమాన్యాన్ని పిలిపించి యాజమాన్యంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అని చెప్పారు. ఆయన త్వరితగతిన సిఎండి గారు గత 2 నెలలుగా అనేక సార్లు చీఫ్ సెక్రటరీ గారిని, ముఖ్యమైనటువంటి అధికారులందరినీ కూడా, గాజువాక ఎమ్మెల్యే గారిని కానీ అనేక మంది పెద్దలను కూడా అపాయింట్మెంట్ కావాలి, సీఎం గారిని కలవాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఆయనకు కూడా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ దొరకలేదు. యాజమాన్యాన్ని కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలపైన, ఉన్న పరిస్థితులపైన వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని ఈ పరిశ్రమను కాపాడవలసిందిగా సీఎం గారిని కోరుతూ, అనేక మంది మిత్రులు మన ప్లాంట్ పట్ల ఉన్న అభిమానంతో, ఉన్నటువంటి ఎఫెక్షన్తో చాలామంది ఫోన్లు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో మన ప్లాంట్ రన్ అవుతుందని అడుగుతున్నారు. ఆ మంచి శుభపరిణామం వస్తుందని చెప్పి మనం భావిద్దాం. అదే ఆకాంక్షతో మనందరం కూడా ముందుకెళ్దామని మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.